ఇలా చూడరా, నేనేం చెప్తున్నానో అది బాగా ఆలోచించే చెప్తున్నా. అది నీకు ఇప్పుడు అర్థం కాదు. లోపలికి వెళ్ళు. అయ్యగారు, విషయం ఏంటంటే ఇది చాలా మంచి బేరం. ఒకవేళ నా స్థలాన్ని బిల్డర్కి అమ్మేస్తే బాగా డబ్బులు వస్తాయి, అలాగే మీ అప్పు కూడా తీరిపోతుంది, అలాగే మా అమ్మకి వైద్యం కూడా చేయించవచ్చు. ఈ బిల్డర్లు చాలా తక్కువ ధరకి కొనుక్కుంటారు. నీ ల్యాండ్ నమ్మి జీవితాంతం ఆ డబ్బుని నువ్వు పెట్టుకోగలవా? కానీ అయ్యగారు అది చూడమండియా, అన్న సరిగ్గానే చెప్తున్నాడు. వాళ్ళకి వద్దని చెప్పే, మిగతాదంతా అన్న చూసుకుంటాడు. నీకెన్నిసార్లు చెప్పాను నేను ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేయొద్దు అని? మా నాన్నగారు ఉంటారు, మా శంకర్ బాబాయ్ ఉంటారు, మా అమ్మ ఉంటుంది, అక్కుంటుంది. ఎవరైనా వింటే నన్ను ఇంట్లోంచి బయటికి పంపించరు. హలో, టెలిఫోన్ ఎక్స్చేంజ్. టీ తెచ్చాను. ఎప్పుడు చూసినా ఫోన్ మాట్లాడుతూ ఉంటావు కదా, అప్పుడప్పుడు చదువు మీద కూడా శ్రద్ధ వహించు. అక్క, నోట్స్ గురించే అడుగుతున్నాను. సరే, నేను టీని ఇక్కడ పెడుతున్నాను. వస్తాడు, నా ఆనంద్ వస్తాడు. బాబా చెప్పాడు కదా, నా ఆనంద్ తప్పకుండా వస్తాడు. నా ఆనంద్ వచ్చేస్తాడు, నా ఆనంద్ తప్పకుండా వస్తాడు. వస్తాడు. ఇలా చూడు, ముందు నువ్వు వెళ్ళు, సరేనా? నేను అన్నయ్యతో మాట్లాడతాను. వస్తాడు. వస్తాడు, నా ఆనంద్ వస్తాడు. యమునా, ఏం చేస్తున్నావు? యమునా, యమునా, ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటిదంతా? ఇది మోక్షం విభూది. బాబా ఏమన్నాడంటే, ఒకరోజు మన పాపాలన్నీ తొలగిపోతాయంట, ఆ తర్వాత మన ఆనంద్ వస్తాడంట. నీకెన్నిసార్లు చెప్పాను, ఆనందిక రాడు. వాడు మాయమైపోయి 20 ఏళ్ళు అయిపోయింది. వాడు బ్రతికున్నాడా చనిపోయాడా అని కూడా తెలీదు. లేదు, వాడు ప్రాణాలతోనే ఉన్నాడు. వాడు వస్తాడు, వాడు ఖచ్చితంగా వస్తాడు. మీతో ఎన్నిసార్లు చెప్పాను, అక్కని ఒక మంచి హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్పాను, కానీ మీరు నా మాటలు అస్సలు వినరు. ఏయ్, నువ్వెక్కువ నటించకో, మర్చిపోకో, నేనే ఆయన మొదటి భార్యని. ఈ ఇల్లు, ఇదిగో వీళ్ళందరూ నా వాళ్ళు. ఎక్కువ అధికారం నాకే ఉంటుంది. అమ్మా, అమ్మా ఇక్కడ చూడు, కాస్త ఓపిక పట్టు. నువ్వు చెప్పేది అది నిజమే. ఆనందనయ్య ఖచ్చితంగా వస్తారు. ఒకవేళ నిన్ను ఈ పరిస్థితుల్లో చూస్తే ఆయన సంతోషపడతారా? లేదు కదా. అందువల్ల అమ్మా, నువ్వు ఇదంతా ఆపేయమ్మా. సరే సరే, ఆనంద్ వస్తాడు. బాబా చెప్పాడు, 30,000 ఇచ్చి పూజ చేయిస్తే ఆనంద్ తిరిగి వచ్చేస్తాడంట. నాకు 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 30,000 కావాలి. 30,000? ప్రాణాలతో లేని వాడి కోసం 30,000 ఖర్చు పెట్టాలా? ఒకవేళ అలా అయితే నాకు 18,000 ఇవ్వండి, కొత్త ఫోన్ కొంటా. ఎవ్వరికి ఏమివ్వను, నీకు డబ్బు ఇవ్వను, నీకు డబ్బు ఇవ్వను. ఏమన్నా, నువ్వు లోపలికి వెళ్ళు. లేదు, నాకు 30,000 కావాలి. ఇవ్వను, లోపలికి వెళ్ళు. ఎవరా? ఇవ్వను, ఎవరు కదా? ఉండండి, నేను ఇస్తాను. ఆగు, ఇదిగో తీసుకో. నా ఆనంద్ వస్తాడు, నా ఆనంద్ వచ్చేస్తాడు. మీకు తెలుసు కదా, మీకు 2 కూతుర్లున్నారని. వాళ్ళకి పెళ్లి చేయాలి, డబ్బులు కావాలి. మొత్తం డబ్బు తనకే ఇచ్చేస్తారా? నేను ఒక పని చేస్తాను. నేను నా 2 కూతుర్ని బావిలో తోసేస్తాను. నేను కూడా దూకేస్తాను. లీలావతి, ప్లీజ్ మీరు బాధపడకండి నాన్న, అంతా మంచి జరుగుతుంది. నేనున్నాను కదా. నాకు ఉన్న ఒకే ఒక శాంతి నువ్వే. ఈ ఇంటికి నువ్వు అమ్మలాంటి దానివి. అందర్నీ చూసుకుంటున్నావు. నీపైనే నా నమ్మకం ఉంది కదా. అయితే నాన్న, మీరు నా మాట వింటారు కదా. పెద్దమ్మతో మీరు బాగా ప్రేమతో మాట్లాడండి, అంతా నార్మల్ అయిపోతుంది. దేవుడు ఉన్నాడు కదా నాన్న. ఈ లోకంలో చమత్కారాలు జరుగుతున్నాయి నాన్న. మన పెద్దమ్మ ఏదో ఒకటి అద్భుతం జరుగుతుందని నమ్ముతుంది.
ఉద్యోగం దొరకలేదు కదా. ఈరోజు కూడా బాధపడుతూ ఇంటికొచ్చారు. కానీ కవిత, నేను ప్రయత్నిస్తూనే ఉన్నానుగా. ఉద్యోగం దొరకకపోతే నన్నేం చేయమంటావు చెప్పు? మీరేది చేయకండి, వండి పెట్టేది తింటూ ఇక్కడే ఉండండి. అలా అయితే నిన్ను మండపంలో వదిలేసి వెళ్ళిన వాడినే పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా. మర్చిపోకు, నేనే నీకు కొత్త జీవితాన్ని ఇచ్చాను. నాకు కొత్త జీవితం ఇచ్చి నువ్వు సంతోషంగా ఉన్నావా? వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్తున్నావా? వెళ్ళు. కవిత 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 వెళ్ళు. కవిత, ఏం చేస్తున్నావు కవిత? నీకు ఎప్పుడు ఉద్యోగం దొరుకుతుందో అప్పుడు తిరిగిరా. మీరు ఏమేం చెప్పారో అవన్నీ నేను చేశాను. నా కొడుకు ఎప్పుడు దొరుకుతాడో? మన జీవితానికి దిక్కు వాడే. వాడి ఇష్టానికి విరుద్ధంగా ఏం జరగదు. నువ్వు తన ఆలయానికి వెళ్ళు. నీ కొడుకు నీకు దొరుకుతాడు. నా ఆనంద్ దొరుకుతాడు. నా ఆనంద్. ఆనంద్ 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 ఆనంద్. వదినా, ఏం చేస్తున్నారు? ఆనంద్ ఆనంద్ ఆనంద్. ఎవరు మీరు? ఏం చేస్తున్నారు? వదినా, మీరేం చేస్తున్నారు? వదలండి, నన్ను క్షమించండి. ఆనంద్. వదినా, ఆ శంకర్, మనం వేరే గుడికి వెళ్దామా? అక్కడ దొరుకుతాడు. పద. ఆనంద్ 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 ఆనంద్. అరే ఆనంద్. శంకర్, ఇటు చూడు. ఆనంద్. అరే శంకర్. అరే, ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరు మీరు? నేను మీ అమ్మని. అరే ఏంటిది? ఎవరికమ్మా? అసలు ఎవరు మీరు? ఇక్కడ ఏం జరుగుతుంది? వదినా, నాకైతే ఇది మన ఆనందం అనిపించట్లేదు. పద వదినా. ఏం మాట్లాడుతున్నావు శంకర్? ఒక తల్లి కళ్ళు ఎప్పుడు మోసం చేయవు. నువ్వు ఇంటికి రా, నీకు అన్ని గుర్తుకొస్తాయి. నువ్వు బడితే పద పద. నువ్వు ఇంటికి రా. మన ఇంటికి వెళ్దాం. నీకు అన్ని గుర్తుకొస్తాయి. పద, నువ్వు బడితే. శంకర్, ఏమండి? ఇక చూడండి, నా ఆనంద్ వచ్చేసాడు. నా ఆనంద్ వచ్చాడు. ఇక చూడండి, నా 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 ఆనంద్ వచ్చేసాడు. వీడు నా కొడుకు కాదు. ఇది చూడండి, ఇది మీకు గుర్తుందా? ఇది మనం నాసిక్ వెళ్ళాం కదా, అక్కడ బీర్బాబా దర్గాలో ఇచ్చారు. అలాగే ఇక్కడ ఇక్కడ ఈ మచ్చ చూడండి, తను మన ఆనందేనండి. పచ్చబొట్టు, ఆ దారం వల్ల వీడు నా కొడుకు అయిపోడు. ఏమైంది నీకు? మీకు తెలీదా? రోడ్లో వెళ్లే వాళ్ళందరినీ ఇంటికి తీసుకురాకండి. వీడేమీ రోడ్లో వెళ్ళేవాడు కాదు. వాడు ఈ ఇంటి వారసుడు. వీడు వీడి ఇంటి ఓనర్. వీడి ఓనర్ అయితే మేము పనోళ్ళమా? నోర్మై, ఒరేయ్, నువ్వు ఇక్కడి నుంచి పోరా. ఇక్కడి నుంచి వెళ్ళడు. ఆనంద్ ఇక్కడ నుంచి అసలు బయటికి వెళ్ళడు. ఆనంద్ గాని బయటికి వెళ్ళిపోతే నేను 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 ఈ దుంతో కట్టుకొని చచ్చిపోతాను. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరైనా చెప్తారా? నువ్వు నోర్మైరా. ఆవిడేం చేసుకోదు, బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఏయ్, నువ్వు నోర్మైవే. పెద్దమ్మా, పెద్దమ్మా, ఆనంద్ అన్న ఇక్కడే ఉంటాడు, మీతోనే ఉంటాడు. ఆయన ఎక్కడికి వెళ్ళడు. మీరు ఆనంద్ అన్నయ్యని లోపలికి తీసుకెళ్ళండి. ఆనంద్, వెళ్ళండి, వెళ్ళండి. ఇల్లు చూపిస్తాంట. మేఘనా, ఏంటిదంతా? ట్రీట్మెంట్. ఒకవేళ ఆయన ఇక్కడున్నాడంటే పెద్దమ్మ ఆరోగ్యం బాగుపడుతుంది, తను మానసిక స్థితి బాగుపడుతుంది. కొన్ని రోజులు వాడిని ఇక్కడ పెట్టుకోవడంలో ఏ ప్రాబ్లం? అన్నా, మేఘనా సరిగ్గా చెప్తుంది అనిపిస్తుంది. అన్నయ్య పంటల్లో హార్టికల్చర్ని యూజ్ చేసి రైతులకి చాలా బాగానే లాభం దొరికింది. ఇక్కడ ఈ ల్యాండ్ చూస్తున్నావు కదా, ఇది మొత్తం 60 ఎకరాలు. ఇదంతా మా ల్యాండే. ఇక్కడంతా డెవలప్మెంట్ అవ్వాలి కదా. ఒకవేళ డెవలప్మెంట్ అయితే ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది కదా. తెలుసు, కానీ వీటన్నిటికీ అన్నయ్య ఎదురుగా ఉన్నాడు.
కంపెనీస్ బిల్డర్స్ వస్తే ఊరు మొత్తం నష్టం జరుగుతుంది, అందరూ ఇబ్బంది పడతారు. అది నిజమే. అరే ఏమైంది? అమ్మా, నాకేమనిపిస్తుందంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. అమ్మా, నేను పని చేయకుండా ఊరికే తినలేను. నేను ముంబైకి వెళ్తాను. అక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. నేను వాడి దగ్గర కొన్ని డబ్బులు అప్పు తీసుకుంటాను. ఆ తర్వాత నేను ఒక కొత్త బిజినెస్ని స్టార్ట్ చేస్తాను. ఆ తర్వాత అప్పుడప్పుడు నేను చూడ్డానికి ఇక్కడికి వస్తాను. లేదు లేదు, నువ్వెక్కడికి వెళ్ళకూడదు. నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను. నీకు డబ్బులు కావాలి కదా, అవి నేనిస్తాను. ఇదిగో తీసుకో. ఇది నా పేరులో ఒక ల్యాండ్ ఉంది కదా, దాని డాక్యుమెంట్స్. వద్దమ్మా, నువ్వేం చేస్తున్నావు? నేను ఇలాంటి పాపాలంతా చేయలేను. ఇదంతా నాది కాదు, నేను తీసుకోలేను. నోర్మై, ఇలా నువ్వెప్పుడు మాట్లాడుకో. నాదేదైతే ఉందో అదంతా నీకే కదా. నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళకు. అమ్మా సర్లేమ్మా. ఒక పని చేయి, అక్కడి నుంచి ఇక్కడ వరకు కాంపౌండ్ కట్టే, ఎవరు లోపలికి రాకూడదు. ఇంతవరకు నేను ఎప్పుడు ఇంత సంతోషంగా లేను సార్. అరే అరే, ఏం చేస్తున్నావయ్యా? తొందరగా చెయ్యి, తొందరగా చెయ్యి. అటు పైకి. రేయ్, ఇక్కడ ఏం జరుగుతుందిరా? రేయ్, తీదాన్ని. ఏంట్రా ఇది? తీయండ్రా. రే, నువ్వు బయలుదేరక నుంచి. ఇది నా భూమే. తాగొచ్చావా ఏంటి? ఇది నా భూమి. నీ కొడుకే ఈ భూమి నాకు అమ్మేశాడు. ఇదిగో చూడు, నీ కొడుకే కదా ఆనంద్. ఇదిగో మీ ఆవిడే ఇందులో సిగ్నేచర్ కూడా చేసింది. చూసుకో నువ్వు. నీ పేపర్స్ నువ్వే పెట్టుకోరా. ఇవన్నీ తీసేయండి. నీ డబ్బు వచ్చి నీకు చేరుతుంది. బుద్ధి లేదా నీకు? అసలు ఎవరికి రా బుద్ధి లేదు? నీకే రా బుద్ధి లేదు. ఎప్పుడు చూసినా అవతల ఆస్తి మీదే కన్నేస్తావు. అది భూమి అయినా సరే, ఆడదైనా సరే. ఈరావతిని నేను బాగా ప్రేమించానని నీకు తెలుసు కదా. అయినా నువ్వు తనని పెళ్లి చేసుకున్నావు. అది ఎప్పుడో జరిగిందిరా, ఎవరికి తెలియకుండా జరిగింది. తెలియకుండానా? ఇప్పుడు నేను కావాలనే చేస్తాను. ఇప్పుడైనా మార్రా. ఎన్ని రోజులని రైతులకి నాయకుడిగా తిరుగుతావు? నా ప్రాణం ఉన్నంతకాలం ఈ భూమిని అమ్మను. అర్థమైందా? రేయ్, నీ కొడుకు భూమిని అమ్మేశాడు. దాంట్లో సంతకం పెట్టింది నీ భార్య. అర్థమైందా? చూసావా, ఒకవేళ ఇలాగే ఉంటే మనం కొన్ని రోజుల్లో ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాం. అలా ఎలా నా పిల్లలకి హక్కు లేకుండా చేస్తాను? ఈ ఇంటి పైన, ఈ భూమి పైన నాకు కూడా సగభాగం ఉంది. ఇంకా దాన్ని ఎలా తీసుకోవాలో నాకు చాలా బాగా తెలుసు. ఎన్ని నగల! అత్తయ్య, ఇందులో నా నగలు ఏవి? అరే కోడలా, మొత్తం ఇవన్నీ నీకే. అరే, నాకుండేది ఒకే ఒక్క కోడలివి. ఇవన్నీ నీకివ్వకపోతే ఇంకెవరికిస్తాను? ఇవన్నీ నీకే. అయ్యో, మీతో ఇలా మాట్లాడుకుంటూ ఉండిపోయాను. నేను ఇలా మాట్లాడుతూ ఉంటే మీరు ఆకలితో ఉండిపోతారు. నేను వెళ్ళి వంట చేస్తాను. ఇప్పుడే వచ్చేస్తాను. చూసావా, నేను నీకు చెప్పాను కదా, నీ కోరికలన్నీ నెరవేరుస్తానని. రేయ్, ఇక్కడ ఏం జరుగుతుందిరా? నాన్న, మీ కోడలు. నోర్మై, ఇది నా కోడలు కాదు, నువ్వు నా కొడుకువి కాదు. బయటికి పోండ్రా. వెళ్ళు. ముందు బయటికి పోండ్రా. నన్ను అడగకుండా నా భూమిని అమ్మేశావు. సిగ్గులేదు? ఈ ఇంట్లోకి ఒక పాము దూరింది. ఎలాగైనా సరే దీన్ని తరిమేస్తాను. ఎక్కువ మాట్లాడద్దు. ఆనంద్ కవితని ఇంట్లో నుంచి తరిమారంటే నేను ఇక్కడే నన్ను చంపుకు చేస్తాను. నువ్వు నోరుమోయి. నాన్న, ప్లీజ్ మీరు వదిలేయండి. ఎక్కువ రక్తం కారుతుంది. అరే కాన్, ఇది ఏ రైతు నాయకుడి కేసు? ఇతని కోసం పైనుంచి పదే పదే ఫోన్స్ వస్తున్నాయి. సార్, వసావిరా ఏరియాలో కాళిదాస్ అనే రైతు నాయకుడు ఉన్నాడు. అతన్ని చంపేశారు.
ఎనీ విట్నెస్? ఉన్నాడు సార్. కొంతమంది చెప్పేది ఏంటంటే ఇది స్నాచింగ్ గ్యాంగ్ పని అని, మరికొంతమంది ఏమో ఇది ప్లాన్డ్ మర్డర్ అని. ప్లాన్డ్ మర్డరా? ఎందుకు? ఈ కాళిదాస్ ఒక కంపెనీ బిల్డర్తో గొడవ పడుతూ ఉన్నాడు, అందువల్ల వాళ్ళు స్థలం కొనలేకపోతున్నారు, అందుకే చంపేసుంటారు. ఈ చైన్ స్నాచింగ్ కేసులో రికార్డ్స్ ఏమైనా మన దగ్గర ఉన్నాయా? హా సార్, లాస్ట్ ఇయర్ దాదాపు 70 నుంచి 50 కేసులు జరిగాయి, కానీ వాళ్ళు ఎవరిని హామ్ చేయలేదు. పిఎం రిపోర్ట్? సార్ పిఎం రిపోర్ట్ ప్రకారం చూస్తే ముందు అతన్ని కత్తితో పొడిచారు, ఆ తర్వాత అతన్ని బాగా కొట్టారు. ఇన్స్టెంట్ డెత్, ఎక్కువగా బ్లడ్ లాస్ అయింది. ఇది ప్లాన్డ్ మర్డరే ఖాన్. ఈ చైన్ స్నాచింగ్ అనేది మన కళ్ళల్లో మట్టి కొట్టడం కోసమే. చైన్ స్నాచింగ్ కోసం అయితే వెళ్తున్న బండి ఎందుకు దొంగతనం చేస్తారు? లాజిక్ దెబ్బ కొడుతోంది. కరెక్టే సార్, 2 దెబ్బలు కొడతారు, చైన్ మెడలో నుంచి లాక్కొని ఆ తర్వాత వెళ్ళిపోతారు. ఎప్పుడు ఇదే కదా సార్ జరిగేది. ఆ రోడ్డు మీద ఏమైనా సీసీటీవీ కెమెరా? లేదు సార్. అయితే పదండి క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్దాం. ఖాన్, ఇది ఎవరూ తిరగని దారి అయి ఉండొచ్చు, కానీ చుట్టుపక్కల అక్కడక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి. హర్ష, సంగ్రామ్, వెళ్ళి చుట్టుపక్కల బిల్డింగ్స్ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయేమో చూడండి. ఒకవేళ అక్కడ నుంచి ఫుటేజ్ ఏమైనా దొరకచ్చు. అవును సార్. సార్ వీడే బాండియా. ఆ రోజు వీడు కాళిదాస్తో పాటు ఉన్నాడు. చెప్పు బండియా, ఆ రోజు నువ్వేం చూసావు? సార్, 2 వ్యక్తులు ఒక బైక్ మీద వచ్చారు, వాళ్ళు మా సార్ని బాగా కొట్టారు, తర్వాత ఆయన చైన్ కూడా లాక్కున్నారు. బైక్ నెంబర్? సార్ చీకటిగా ఉన్నందువల్ల కనపడలేదు సార్. ఇలా చూడు బండియా, 2 వ్యక్తుల మీద దాడి జరిగింది, ఒకరు బతికిపోయారు, ఒకరు చనిపోయారు. ఒకవేళ నువ్వే సఫారీ ఇచ్చి ఈ పని చేయించావా? అయ్యో సార్, నేనెందుకు సార్ ఆయన చంపుతాను? ఆయన నాకు దేవుళ్ళు లాంటి వారు సార్, ఆయన వల్లే నా కుటుంబం ఇప్పుడు బతుకుతాను సార్, నాకేం తెలియదు సార్. ఈ ఊరు ఎక్కడికి వెళ్ళకూడదు సార్. సార్, ఇక్కడ 2 సీసీ కెమెరాస్ ఉన్నాయి, కానీ ఆ కెమెరాస్ ఈ రోడ్డుని కవర్ చేయవు. సార్ స్క్వేర్ సీసీటీవీని తెప్పించాం. గుడ్. సార్ ఇక్కడ పక్కనున్న వాళ్ళందరూ చెప్తున్నారు కాళిదాసు హత్యకి కారణం బిల్డర్సే అంటున్నారు. సార్ సుమారు 50 మంది బిల్డర్స్ ఉన్నారు సార్, వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయడం, అది కూడా ఆధారాలు లేకుండా కష్టం సార్. ఒకవేళ ఈ పని చేసింది శత్రువులు కాకుండా ఎవరైనా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ కావచ్చుగా? అవును సార్, మహేష్ జాదవ్ సార్, ఆయన ఇక్కడ మాకు సర్పంచ్ గారు. ఒకప్పుడు ఆయన మా అయ్యగారు చాలా మంచి స్నేహితులు సార్, ఇప్పుడు శత్రువులు అయిపోయారు. సార్, వాడిని చంపడం వల్ల నాకు ఎటువంటి లాభం లేదు, ఎక్కువ లాభం ఉండేది వాళ్ళ ఇంటి వాళ్ళకి. అంటే 20 ఏళ్ల క్రితం వాళ్ళ కొడుకు కనిపించకుండా పోయాడు, అప్పటి నుంచి తన భార్య మానసిక స్థితి బాలేదు. ఆ తర్వాత వాడు ఇంకో పెళ్లి చేసుకున్నాడు, ఈరావతితో వాడికి 2 కూతుళ్ళు ఉన్నారు. ఇప్పుడు 20 ఏళ్ల క్రితం మాయమైన కొడుకు తిరిగి వచ్చేసాడు. అసలు మీ మధ్య స్నేహం చెడిపోవడానికి గల కారణం ఏమిటి? మామూలు గొడవలే సార్. అంటే కాళిదాసు గారి 2వ భార్య కారణమా? మా దగ్గర పక్కా ఆధారాలున్నాయి. నేను ఈరావతిని ప్రేమించాను, కానీ కాళిదాస్ పెళ్లి చేసుకున్నాడు. ఈ కారణం చాలుగా కాళిదాసుని చంపడానికి? చంపేవాడిని అయితే 20 ఏళ్ల క్రితమే చంపుంటాను సార్, ఇప్పుడు వాడిని చంపి నాకేం లాభం? ఆ విషయాన్ని మేం డిసైడ్ చేసుకుంటాం. ఇప్పుడు మేము వెళ్తున్నాం. సార్, ఇంకో విషయం, వచ్చేటప్పుడు వారెంట్తో రండి. ఈ ఏరియాలో నేను పెద్ద వ్యక్తిని, పిట్ ప్యాకెట్ని కాదు. దిగులు పడకండి సార్, ఈసారి వచ్చినప్పుడు తగిన ఎవిడెన్స్తో వస్తాం, మిమ్మల్ని గౌరవ మర్యాదలతో ఇక్కడి నుంచి తీసుకువెళ్తాం. ఓకే, నమస్తే. ఇతని జాతకం తెలుసుకో ఖాన్, మర్డర్ జరిగిన రోజు ఎక్కడున్నాడో తెలుసుకో. ఇతని కాల్ రికార్డ్స్ కూడా కావాలి, ఒకవేళ ఇతను ఎవరికైనా సుపారీ ఇచ్చి ఉండొచ్చుగా. ఎస్ సార్. సార్, ఆ కాళిదాస్ కొడుకున్నాడే 20 ఏళ్ల క్రితం తప్పిపోయినవాడు, హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చాడు? వీడే ఆయన చంపాడు. మా నాన్నకి వీడంటే అస్సలే ఇష్టం ఉండదు, వీడికి డబ్బు ఆశపడిలా చేశాడు. ఏమయ్యా, నీ పేరేంటో చెప్పు. సార్, హనీకిత్ సానే. ఇంతకుముందు ఎక్కడ ఉండేవాడివి? ముంబై. ఇక్కడికి ఎలా వచ్చావు? నా మెడలో ఉన్న తావీదు, చేతుకున్న మచ్చని చూసి వీళ్ళిక్కడికి నన్ను తీసుకొచ్చారు. నువ్వు నీ భార్య ఏం కావాలని కోరుకున్నారో అవన్నీ మీకు లభించాయిగా, ఇల్లు, కారు, డబ్బు అన్నీ. ఎప్పుడైతే ఇవన్నీ నీ చేతిలోంచి పోతాయని తెలుసుకున్నావో నువ్వు కాళిదాసుని చంపేశావు. లేదు సార్, నేను ఆయన చంపలేదు. మా ఇద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ క్లియర్ అయిపోయింది. ఏ భూమినైతే అమ్మానో దాని మీద వచ్చిన డబ్బులు మొత్తం ఆయనకి ఇచ్చేశాను. నానా, డబ్బులు నాకు ఫ్యామిలీ కంటే ఇంకేది ఎక్కువ కాదు. నేను నా బిజినెస్ని మొదలుపెట్టను, మీతో కలిసి మీ బిజినెస్కి హెల్ప్ చేస్తాను. ఎందుకు? కొడుకు తండ్రి దగ్గర నుంచే నేర్చుకుంటాడు.
నాకు ఈ ఫ్యామిలీ కావాలి నాన్న. ఐ ప్రామిస్ సార్, నేను నాన్నని చంపలేదు. అది మేం డిసైడ్ చేసుకుంటాం ఎవరు చంపారో ఎవరు చంపలేదో. ఇతను తీసుకెళ్ళండి. ఇక్కడ ఏం జరుగుతోంది? ఈవిడెవరు? తను మా పెద్దమ్మ, అంటే మా నాన్న మొదటి భార్య. ఇంతకీ మీకు ఎలా తెలిసింది ఈ అనికేత్ మీ అబ్బాయి అన్న విషయం? నేను తనకు అమ్మని. ఒక తల్లికి కొడుకు ఎవరో తెలీదా? అలాగే ముండన్ బాబా కూడా చెప్పాడు. ముండన్ బాబా? ఆయన చెప్పాడు నా ఆనంద్ గుడిలో దొరుకుతాడు అని. మీకు కాళిదాస్ డబ్బిచ్చారా అనికేత్ తిరిగి వచ్చిన తర్వాత? లేదు, డబ్బులేమి ఇవ్వలేదే. హర్ష సార్, ఇంట్లో వాళ్ళని బయటికి పంపించి ఇల్లంతా వెతుకు. అలాగే సార్. ఆ డబ్బు మనకు వెంటనే దొరకాలి. ఏమి దొరకదు సార్, ఎందుకంటే వాడు అబద్ధం చెప్తున్నాడు. వీడు డబ్బులు తిరిగి ఇవ్వనే లేదు. ఏ హీరో, ఒకసారి మొహం ఇలా చూపించు. నువ్వు మన్మోహన్ దేశాయ్ సినిమాల్లో బచ్చన్లాగా ఫీల్ అయిపోతున్నావా? చిన్నప్పుడేమో మాయమైపోయావు, పెద్దవాడు అయ్యాక తిరిగి వచ్చావు. నాకు అర్థం కాలేదు సార్. అంటే నీకు అర్థమయ్యేలా చెప్పాలా? కాన్ ఏముంది నాన్న, చూసుకో. ఇది నీ జాతకం. తమరు 6 నెలలు జైల్లో ఉన్నారు. ఇంకా ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి మీ మీద. జేబు దొంగ కదా నువ్వు. సార్, నన్ను ఇంకేం చేయమంటారు? ఇంట్లో నా భార్య తిట్లు తిని తిని దానివల్ల నేను కష్టపడి నాకు ఏ దారి అయితే దొరికిందో నేను ఆ దారిలో వెళ్ళాను సార్. కానీ ఇప్పుడు నేనేమీ చేయట్లేదు సార్, మొత్తం అంతా మానేశాను. ఇలా చూడు నికేత్, నీ పాస్ట్ రికార్డ్స్, చైన్ స్నాచింగ్ అండ్ హత్యలు 3 కనెక్టెడ్. నువ్వు అబద్ధం చెప్పుంటే ఇప్పుడే చెప్పాయి, తర్వాత నీకు అవకాశం ఉండదు. నేనెందుకు అబద్ధం చెప్తాను సార్? ఓకే, నువ్వు ఈ ఊరొదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. వెళ్ళామంటే కాళ్ళు చేతులు విరిచేస్తాను, అర్థమైందా? ఓకే సార్. సార్, మీకేమనిపిస్తోంది? అతను చెప్పేది నిజమనా? ఇతని పాస్ట్ రికార్డ్స్ చూస్తే ఇతన్ని నమ్మడం కష్టమే కాన్. బట్ ఒక విషయం అర్థం కావడం లేదు. ఒకవేళ ఇతను కాళిదాస్కి డబ్బు ఇచ్చుంటే ఆ డబ్బు ఏమైపోయినట్టు? సార్, ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా దొంగతనం చేసి ఉండొచ్చు కదా. ఓ పని చేయి, అందరి మీద కన్నేసించు. ఎవరెవరికి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేయి. రైట్ సార్. హర్ష, క్రైమ్ సీన్ దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ వచ్చిందా? ఈ రోజు దొరుకుతుంది సార్. సార్, ఈ మాంత్రికులకి కరెక్ట్ గా తెలుస్తుంది అనికేత్ ఆలయంలో ఉంటాడు. అయితే పదండి, స్వయంగా వెళ్ళి భగవంతుడిని కలుద్దాం. ఆయన వాడి భవిష్యత్తు చెప్తారు కదా. ఖాన్, ఇతని జాతకం తెలిసిందిగా. 20 కంటే ఎక్కువ కేసులుంటాయి. సరిగ్గా చెప్పారు సార్. సార్, ఓ పని చేద్దాం, వీడిని షూట్ చేసి పారేద్దాం. గుడ్డి నమ్మకం అని అందరూ మర్చిపోతారు. సర్లే కానివ్వు. సార్, నన్నేమీ చేయదు సార్, నాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు. సంగ్రామ్, ఇతనికి కూడా పెళ్ళైపోయిందయ్యా. సార్, నాకు చదువు పెద్దగా అబ్బకపోయేసరికి ఇదిగో ఇలా వేషం మార్చుకున్నాను. మనసుకైతే వస్తే అది చెప్పేస్తారు, అందరూ నన్ను దేవుడు అనుకుంటారు. అలాగే నేను యమునమ్మ గారికి కూడా చెప్పాను వాళ్ళ కొడుకు ఆలయంలో దొరుకుతాడని. సార్, సీసీటీవీ ఫుటేజ్ వచ్చేసింది. కానీ ఫుటేజ్ లో ఎవరు బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకునేవాడు లేడు. వచ్చినప్పుడు లేడు, వెళ్ళేటప్పుడు లేడు. అయితే వాడు మనల్ని మోసం చేశాడనమాట. అలాంటి గ్యాంగ్ ఏదీ లేదు. బహుశా వాడే చంపేస్తుంటాడు కాళిదాసుని. ఖాన్, అతని కాల్ రికార్డ్స్ కలెక్ట్ చేయి. అతని గురించి ఎంక్వైరీ చేయి. అరే బంద్యా, ఎందుకింత భయపడుతున్నావు? ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదు, కొంచెం పనుంది, నేను వెళ్తాను. సరే సరే. ఈ భూమి యమున గారి పేరు మీద ఉంది. అవును, తనే ఈ భూమికి డాక్యుమెంటేషన్ చేయమని పంపించింది. నేను బిజినెస్ చేయాలి, దానివల్ల నాకు డబ్బులు అవసరం ఉంది. కాబట్టి భూమిని అమ్మాలనుకుంటున్నాం. కానీ సరే పర్లేదు, మీకు ఏదైనా అనుమానం ఉంటే పర్లేదు, నేను అమ్మని తీసుకొస్తాను. సార్, అనికేత్ ఇక్కడికి ఎందుకు వచ్చారు? యమునా గారి ల్యాండ్ని తన పేరు మీద రాసుకోవాలని వచ్చాడు. అవును పెద్దమ్మా, మన ప్రాపర్టీని వాడి పేరున రాసుకోవడానికి అక్కడికి వెళ్ళాడు. కానీ పెద్దమ్మా, వాడు మంచోడు కాదు. నాన్నని డబ్బుల కోసం వాడే చంపాడు. మనం వాడిని పోలీసుల దగ్గర హ్యాండ్ ఓవర్ చేయాలి. చూసావా శంకర్, ఇప్పుడంతా తను వాళ్ళ అమ్మలాగే మాట్లాడుతోంది.
సరే నా ఆనంద్ ఇలా చేశాడనడానికి మీ దగ్గర ఏం ఆధారం ఉంది? వదినా, కానీ మేఘన ఎందుకు అబద్ధం చెప్తుంది? పర్లేదులే బాబాయ్, నేను వాడికి ఎదురుగా ఆధారాన్ని తెస్తాను. తర్వాత వాడి మీద మనం కంప్లైంట్ చేద్దాం. అది సార్, నా కూతురు నిన్న సాయంత్రం నుంచి కనిపించట్లేదు సార్. తన్ని వెతకండి సార్, తను ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియట్లేదు. సార్, మేము అక్కని అన్ని చోట్ల వెతికాము, కానీ తను ఎక్కడ దొరకలేదు. చివరిగా మీరు తను ఎన్నింటికి చూశారు? 3 గంటలకి. తను 3 గంటలకి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళొస్తానని నాతో చెప్పింది, కానీ రాలా. 24 గంటలు దాటింది, అమ్మాయి రాత్రి రాలేదు. మీరు ఇప్పుడు వచ్చారు, ఇంతవరకు ఎక్కడున్నారు? తను ఇక్కడే ఉంటుంది, వచ్చేస్తుంది అనుకున్నా. ఏం జరిగిందో వాళ్ళతో చెప్పలేదు. హలో, ఓకే సార్. సార్, మేఘనా 7 దొరికింది, హనుమాన్ రోడ్ పక్కనున్న పొలంలో. కూతురు వదలండి, వెళ్ళాలి, వదలండి. చూడు హర్ష, మేడం ప్లీజ్ కొంచెం వెనక్కి వెళ్ళండి. అమ్మా ఏడవకండి అమ్మా, తీసుకెళ్ళండి. బాడీని కిందకు దించండి. సార్. ఏంటి హర్ష? సార్, చాలా దారుణంగా చెప్పారు, లైంగికంగా కూడా జరిగింది. రిజిస్టర్ ఆఫీస్ నుంచి కాళిదాస్ ఇంటికి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఈ ఏరియా రిజిస్టర్ ఆఫీస్ నుంచి 4 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. బహుశా ఎవరైనా కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారేమో, లేదంటే తనకు ఎవరైనా అబద్ధం చెప్పి మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చారేమో, అందుకే వచ్చి ఉండొచ్చు. అలా కూడా కావచ్చు. కాన్, ఈ స్థలం ఊరుకు దూరంగా ఉంది. సాయంత్రం 7 గంటల నుంచి తెల్లారే వరకు ఎన్ని మొబైల్స్ యాక్టివ్గా ఉన్నాయో తెలుసుకో. ఈ మేఘనా బాడీని పోస్ట్ మార్టం పంపించండి. అలాగే సార్. తన ఫోన్ CDR కూడా కలెక్ట్ చేయండి. ఎవరైనా తనకు ఫోన్ చేసి ఇక్కడికి పిలిచి ఉండొచ్చు. సార్, నేను రిజిస్టర్ ఆఫీస్లో ఎంక్వైరీ చేశాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే మేఘన 5 గంటలకి అక్కడి నుంచి వెళ్ళిపోయిందని. ఇంకో విషయం సార్, ఆ బండి ఉన్నాడు కదా, వాడు భూమిని కాళిదాస్ దగ్గర అద్దెకు పెట్టాడు. బండి అమ్మాలనుకున్నాడు, కానీ కాళిదాస్ ఒప్పుకోలేదు. డబ్బులు లేనందువల్ల బండి వాళ్ళ అమ్మగారు చనిపోయారు. అందుకే కాళిదాస్ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్కి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేద్దామని అక్కడికి వెళ్ళాడు. అలాగే ఆ సమయంలో మేఘన కాల్ లొకేషన్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉంది. అంటే కాళిదాస్ని చంపడానికి అతనికి కారణం ఉంది. బహుశా మేఘనాని కూడా, ఎందుకంటే మేఘనాకి నిజం తెలిసిపోయింది. దాన్ని దాచిపెట్టడానికి ఆమెను చంపేశారు. సార్, ఎంక్వైరీలో ఇంకో విషయం తెలిసింది. ఆ ఫ్రాడ్ అనికేత్ ఉన్నాడు కదా, ఆ టైంలో వాడు రిజిస్టర్ ఆఫీస్లోనే ఉన్నాడు. కాళిదాస్ భూమి కోసం అక్కడికి వెళ్ళాడు. సార్, ఈ మేఘనా మర్డర్ తర్వాత అనికేత్ ఇంకా వాడి భార్య ఇద్దరు మిస్సింగ్. నిన్న రాత్రి క్రైమ్ సీన్ కాల్ రికార్డ్స్ వచ్చాయి. 2 నెంబర్లు యాక్టివ్గా ఉన్నాయి. ఒకటి మేఘనాది, ఇంకొకటి బండియాది. ఈ బండియా మనల్ని తిప్పిస్తున్నాడు. వాడిని తీసుకురండి. నేను ఎవరిని చంపలేదు సార్, నా మాట నమ్మండి సార్. సార్, నేను కేవలం నకిలీ డాక్యుమెంట్ రెడీ చేయడానికి వెళ్ళాను సార్. అరే సంగ్రామ్, వద్దు, వదిలే 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 చెప్పు, ఎందుకు డూప్లికేట్ పేపర్స్ చేయించావు? సార్, ఎందుకంటే నాకు కాళిదాస్ మీద కోపం వచ్చింది. ఆయన ఊరి పెద్దనే కారణంతో మా అందరి మీద అధికారం చలాయించాడు. నేను నా స్థలాన్ని బిల్డర్కి గనక అమ్మేస్తే బాగా డబ్బులు వస్తాయి, మీ అప్పు కూడా తీర్చేయగలుగుతాను, మా అమ్మకి వైద్యం కూడా చేయించగలుగుతాను కదా. కానీ కాళిదాస్ అడ్డుకున్నాడు. కాళిదాసును నా పని చేయనివ్వలేదు. అంతేకాదు మా అమ్మ కూడా చనిపోయింది సార్. ఇప్పుడు మీరే చెప్పండి, ఎవరికైనా కోపం రాదంటారా? అందుకే కోపం వచ్చి నువ్వు అతన్ని చంపేశావు. లేదు సార్, నేను కాళిదాసుని చంపలేదు. కాళిదాసుని ఆ బైక్ మీద వచ్చిన వాళ్ళే చంపేశారు. చుట్టుపక్కల ఉన్న CCTV కెమెరా ఫుటేజెస్ లో అటువంటి ఇన్సిడెంటే లేదు బండియా. లేదు సార్, నేను నిజమే చెప్తున్నాను. ఆ భగవంతుడి మీద ఒట్టు, నేను చెప్పేదంతా నిజమే సార్. మేఘనా ఎందుకు చంపావు? నాకు ఏమీ తెలియదు సార్. చూడు బండియా, అయ్యో, ఒకవేళ ఇది అబద్ధమైతే నువ్వు జీవితంలో చెప్పే చివరి అబద్ధం ఇదే అవుతుంది. సార్, ఈ ముండన్ బాబా కాల్ రికార్డ్స్ వచ్చాయి.
కొట్టండి సార్. చూపిరా. కొట్టండి. ఏయ్, చెప్పు. చేతులు చూపి. చెప్పరా. నిన్ను. చెప్పరా. వదలొద్దు. చెప్పు. సంగ్రామ్ సంగ్రామ్. ముండన్ బాబా, నిజమేమిటో చెప్పు, లేదంటే నీ తోలు ఒలిచేస్తాను. అసలు శంకర్తో నువ్వేం మాట్లాడావు? తన అపార్ట్మెంట్ ని కొట్టడానికి కాల్ చేస్తుంటాడు. నువ్వు తనకి ఎన్నోసార్లు ఫోన్ చేశావు. రాత్రి 2 గంటల తర్వాత వాడితో మాట్లాడడానికి ఏముంటుందిరా? చెప్పు. చెప్పరా. చెప్పు. చెప్పు. చెప్పరా. ఏయ్, చెప్పు. నిన్ను. ఖాన్, వీడిని షూట్ చేసి ఎన్కౌంటర్ అని చెప్పి. హర్ష, నా గన్ తీసుకురా. వద్దు సార్, నన్ను చంపొద్దు సార్, నన్ను చంపొద్దు. నేనంతా చెప్పేస్తాను, అంతా చెప్పేస్తాను. ఇదంతా నేను శంకర్ చెప్పడం వల్లే చేశాను. శంకర్, మా అన్న నాకు డబ్బులే ఇవ్వడు. భూమి నా పేరునే ఉంటుంది, కానీ ఓనర్ మాత్రం మా అన్న. ఆయన ఇష్టానికి విరుద్ధంగా నేను అసలు ఏమీ చేయలేను. నాకు డబ్బులు అవసరమైంది, అందువల్ల నేను వదిన ద్వారా ప్లాన్ చేశాను. తనని వేరే వేరే మాంత్రుడి దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాను, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాను. మీ దగ్గరికి ఒక ఆవిడ వస్తుంది, తన దగ్గర వాళ్ళ కొడుకు దొరుకుతాడని చెప్పు. తన దగ్గర నుంచి 20,000 తీసుకో. 10,000 నీకు, 10,000 నాకు, సరేనా? నాకు డబ్బులు దొరుకుతూ ఉన్నాయి, అన్నీ సరిగ్గానే నడుస్తోంది. హఠాత్తుగా ఒకరోజు వేరొక పని కోసం ఊరెళ్ళాను. దొంగ పట్టుకోండి. రేయ్, ఆగో. రేయ్, నేను అనికిత్ చేతిలో ఒక పుట్టుమచ్చ చూశాను. అప్పుడు నాకు డబ్బులు సంపాదించడానికి ఆలోచన వచ్చింది. ఆ తర్వాత ఆ అనికిత్తో పాటు డీల్ పెట్టుకున్నాను. వాడిని గుడికి పంపించాను. ఇంకా ముండన్ బాబా కూడా నేను చెప్పినట్టే చేశాడు. తర్వాత అనికిత్ ఇంటికి వచ్చాడు. మేమిద్దరం కలిసి ఆ భూమిని అమ్మేశాం. అన్నీ కరెక్ట్గా జరిగాయి. ఆ తర్వాత నీ గురించి కాళిదాస్కి తెలిసిపోయింది. ఆ తర్వాత పోలీసులకు దొరికిపోతామనే భయంతో మీరిద్దరూ కలిసి తనని చంపేశారు. సార్, నేను అన్నని చంపలేదు. ఒకవేళ అనికిత్ చంపుంటాడో ఏమో, ఎందుకంటే డబ్బుల అవసరం ఎక్కువ వాడికే ఉండింది. ఖాన్, ఈ అనికేత్ ఎక్కడున్నా నా దగ్గరికి రావాలి. సార్, తన ఫోన్ని సర్వేలెన్స్లో పెట్టాను సార్. అలాగే లోకల్ పోలీసుల్ని వాళ్ళ ఇంటి బయట కాపలాగా ఉండమని చెప్పాను. వాడు తప్పించుకోలేడు సార్. సార్, మీరు చెప్పిన తర్వాత నేను అందరి బ్యాక్గ్రౌండ్ ట్రాన్సాక్షన్ చెక్ చేశాను. ఏమైనా దొరికిందా? దొరికింది సార్. పురణ్మయ్ ఉదా సింగ్ అనే గైనకాలజిస్ట్కి 15,000 ట్రాన్స్ఫర్ చేసింది. సార్, మేము అక్కడి నుంచే వస్తున్నాం. తనకి అక్కడ అబార్షన్ చేశారు సార్. అసలు ఈ ఫ్యామిలీలో ఏమిటి ఇన్ని రహస్యాలున్నాయి? ఆ బిడ్డకు తండ్రి ఎవరు? ఆకాష్, ప్రముఖ అధ్యక్షుడు మహేష్ కొడుకు. ఆకాష్. అవును సార్, మా ఇద్దరికి అఫైర్ ఉంది. మేం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. దీనిలో తప్పేముంది? నువ్వు చేసుకున్నావు కదా అబార్షన్, ఇల్లీగల్. ఖాన్, ఇది రోమియో జూలియట్ సీన్లా ఉంది. శత్రువుల వాళ్ళ అమ్మాయి, ప్రేమ వ్యవహారం. ఈ గొడవ వల్లే కాళిదాస్ని చంపేశారా? లేదు లేదు, మేమెందుకు చంపుతాం సార్? మేము 2 ఏళ్ళలో పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అవును సార్, ఇంకా మా గురించి ఎవరికి తెలియదు సార్. ప్లీజ్ మీరు మా నాన్నతో కూడా ఏమీ చెప్పకండి సార్. ఆ హనికేత్ దొరికాడు సార్. ముంబైలోని ఒక లాడ్జిలో వాడి కార్డ్ని స్వైప్ చేశాడు. లోకల్ పోలీసులు వాడిని తీసుకొస్తున్నారు. అయితే ఎందుకు పారిపోయావు? నేను మీతో ఒక అబద్ధం చెప్పాను, అందుకే సార్. ఎందుకు అబద్ధం చెప్పావు? నిజం చెప్పాను నిజం చెప్తాడటగా, విందాంలే. చెప్పు చెప్పు. ఆ రోజు కాళిదాస్తో మంచిగా మాట్లాడానది అబద్ధం. భూమి అమ్మిన డబ్బులు ఇంకా నా దగ్గర ఉన్నాయి సార్. సార్, నేను ఒప్పుకుంటాను సార్, నేను చాలా తప్పులు చేశాను, కానీ కాళిదాస్ గారిని నేను చంపలేదు సార్. మరి మేఘనాని తను చంపడానికి నీకు కారణం ఉంది కదా. తన పేరు మీద ఉన్న పొలం నీ పేరు మీదకి మార్చుకోవాలనుకున్నావు, అందుకే ఆ రోజు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళావు. అమ్మే నాకు చెప్పింది, రిజిస్టర్ ఆఫీస్లో మేఘనా చూసిందని చెప్పింది. మేఘ్నా ఏమందంటే వాళ్ళ భూమిని నీ పేర్లో రాసుకోవాలని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళావని మేఘ్నా చెప్పింది. అయితే ఇటు చూడమ్మా, ఒకరి ప్రాపర్టీలో ఒక పర్సన్ ఎక్కువైతే వాళ్ళు భయపడతారు కదా, అందుకే తను నిన్ను నా వైపు రెచ్చగొడుతుంది, అంతే తప్ప ఇంకేం లేదు. నువ్వు చెప్పేది నిజమే కదా? అమ్మా, నీ మీద ఒట్టు, నేనేం చేయలేదు సార్, ప్రామిస్గా చెప్తున్నా, ప్రామిస్ సార్. నోరు ముయ్. ఎవరైతే బిడ్డగా ఆదరించారో వాళ్ళకే నువ్వు ద్రోహం చేశావు. అసలు నువ్వు ఒక మనిషివేనా? సార్, డబ్బు మీద అస్తా నేను పిచ్చోడిని అయిపోయాను, నాకు తెలుసు సార్.
ఈ భూమి సమస్యలో ఖచ్చితంగా నేను దొరికిపోతానని తెలుసు. అందువల్లే ఆ రోజు రాత్రి నేను కవితను తీసుకొని పారిపోయాను సార్. ఈ కేసు సాల్వ్ అయ్యేంత వరకు ఇతని కస్టడీలో ఉంచండి. అరగంటకు ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. నన్ను క్షమించమ్మా. నేను చాలా పెద్ద తప్పు చేశాను. తప్పు జరిగింది మీ కొడుకు మీద ఉన్న ప్రేమ వల్ల. నా కూతురు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అన్షిత్ ఇంటికి రాకుండా ఉండిపోయింటే ఆయన నన్ను వదిలేసి వెళ్ళుండడు. మేఘన కూడా వెళ్ళుండదు. దీనికంతటికి కారణం మీ ఈ పిచ్చితనమే. సార్, మేఘన పిఎం రిపోర్ట్ ప్రకారం తన డెత్ 12:30 నుంచి 1 లోపు జరిగింది. నైలాన్ తాడుతో తన గొంతుని పిసికారు. సెక్షువల్ అసాల్ట్ కూడా జరిగింది సార్, మల్టిపుల్ టైమ్స్. ఓ పంచే, అనికేత్ అండ్ శంకర్ డిఎన్ఏలు మ్యాచ్ చేసి చూడండి. చెక్ చేస్తాను సార్. సార్, ఆ రోజు క్రైమ్ సీన్ లో 2 మొబైల్స్ యాక్టివ్ గా ఉన్నాయి. ఒకటి మేఘనాది, ఒకటి బబ్లుది. బబ్లు? అవును సార్. ఊరు అధ్యక్షుడు మహేష్ డ్రైవర్ సార్. వాడు క్రైమ్ సీన్ లో ఉదయం 7 నుంచి రాత్రి 2 గంటల వరకు ఉన్నాడు. తీసుకురండి బబ్లుని. అక్క, వడపావంతా 10 రూపాయలు. ఎలా ఉంది? బాగుంది. అదిరింది కదా? డబ్బులు ఇచ్చేసావా? అరే, డబ్బులు ఇచ్చేసావా? ఇంకా లేదు. ఇవ్వు. ఇవ్వు, నడు. తీసుకొచ్చెల్లమ్మా. ఎక్కడికి? నేనేం చేశానని? నీ కాల్ రికార్డ్స్ మేఘ్నా డెడ్ బాడీ దగ్గర దొరికాయి. మేఘ్నా బాడీ మీద మాకు సిమెంట్ ట్రేసెస్ దొరికాయి. 2 గంటలు పట్టింది ఇది మాకు ప్రూవ్ చేయడానికి. నువ్వు ముందు తన్ని రేప్ చేసావు, తర్వాత చంపేశావు. ఇప్పుడు నిజం చెప్పు, లేదంటే వీళ్ళని చంపేస్తారు. చెప్పు. నేను చెప్పేస్తాను, నిజం చెప్పేస్తాను సార్. మేఘ్నా అంటే నాకు చాలా ఇష్టం సార్. తనంటే నాకు పిచ్చి ప్రేమ. తను నాలాంటి వాడితో, నాలాంటి ఒక డ్రైవర్ని ఎప్పటికీ ప్రేమించదని నాకు తెలుసు. ఆ రోజు నేను చాలా తాగాను సార్. తనని నేను రిజిస్టర్ ఆఫీస్ బయట చూశాను. దీన్ని ప్రేమ అనరు, మోహం అంటారు. నేను తన్ని ప్రేమించాను సార్. నాలాంటి పేదవాళ్ళని ఇలాంటి వాళ్ళందరూ వీధి కుక్కని చూసినట్టు చూస్తున్నారు సార్. ఈ పేదవాడింటికి వెళ్ళాను సర్చ్ చేయడానికి. వీడు చాలా పేదోడు. 3 లక్షల రూపాయలు దొరికాయి, అది కూడా క్యాష్. భగవంతుడు నీలోకి అందరినీ పేదవాళ్ళగా మార్చాలి. డబ్బు ఎలా వచ్చింది? ఎలా వచ్చింది డబ్బు? చెప్పు. అది ఆకాష్ ఇచ్చాడు సార్. సార్, ఈ బబ్లు అబద్ధం చెప్తున్నాడు. నేను వీడికి డబ్బులు ఇవ్వలేదు సార్. కాళిదాస్ అంకుల్ని వీడే చంపాడు సార్. నువ్వేం చెప్తున్నావు? అయినా కాళిదాస్ అన్నని నేనెందుకు చంపుతాను? నువ్వు ములిమి కలిసే కదా చంపేశారు. లేదు సార్, వీడు అబద్ధం చెప్తున్నాడు సార్. నేను చెప్పేది నిజం. గణేష్ బాబు, ఓ లాఠీ తీసుకురా. ఆయిల్ రాసి 3rd డిగ్రీ ఇద్దాం. సార్, పెద్ద ఐస్ క్యూబ్ ఒకటి తెస్తాను సార్. దాని మీద పడుకోబెట్టి కొడదాం. దాంతో పాటు ఉప్పు కూడా తీసుకొస్తాను. లేదు సార్, నేను అన్ని చెప్పేస్తాను. నిజం అంతా చెప్పేస్తాను సార్. నేను మర్మయ్ ఎంతో ప్రేమించుకుంటున్నాం సార్. కానీ మా ఇంట్లో వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకోరని నాకు తెలుసు సార్. అందువల్ల వాళ్ళ ప్రాపర్టీ అంతా షేర్ చేసేస్తే ముర్మయ్ తన షేర్ని అమ్మేస్తుంది. ఆ తర్వాత డబ్బులు తీసుకుని పారిపోదాం అనుకున్నాం. ఆ హనికిత్ మధ్యలోకి వచ్చాడు సార్. మొత్తం అంతా పాడైపోయింది. వాడు ప్రాపర్టీ అమ్ముతున్నాడు. కాళిదాస్ అంకుల్ కూడా ఏమీ అనలేదు. ఇదంతా చూసి ముర్మయ్ భయపడిపోయింది. తను కాళిదాస్ అంకుల్ని చంపాలని ప్లాన్ వేసింది. ఇంకేం చేయండి సార్, ఆవిడ డబ్బంతా ఫ్రాడ్కే ఇస్తోంది. అందువల్లే నాకు కోపం వచ్చింది. చూడు బబ్లు, మేము చైన్ స్నాచర్ లాగా అక్కడికి వెళ్తాం. టైం చూసుకొని కాళిదాస్ అంకుల్ని చంపేస్తాం. నాకేంటి లాభం? 5 లక్షలు. అంతొద్దు గాని ఇప్పుడు 3 లక్షలు ఇవ్వు. దాంతో పాటు నాకు మేఘన కావాలి. ఏ, నీ స్తోమత చూసుకో. అరే ముర్మయ్, వాడు ప్రేమిస్తున్నాడు, ఇంకా మనకి సహాయం చేస్తున్నాడుగా. వాడి కోసం మనం ఏదైనా చేయాలిగా. సార్, వీళ్ళతోటి నేను చాలాసార్లు మాట్లాడాను. మేఘనాతో నాకు సెట్ చేయమన్నాను.
కానీ వీళ్ళు ప్రతిసారి ఒక్క కారణం చెప్పేవారు. అందుకని నాకు బాగా కోపం వచ్చి నేను ఇలాంటి పని చేశాను. ప్రేమ అర్థం తెలిసిన వాళ్ళు ఇలా ప్రాణాలు తీయరు. వీళ్ళని తీసుకెళ్ళండి. రేయ్ వదలండి సార్. సార్, మూఢనమ్మకం ఉంటే ఒక మనిషి మీద ఇంకో మనిషికి నమ్మకం పోతుంది కదా సార్. ఆ మూఢనమ్మకమే కాళిదాస్ ఇంకా మేఘనా ప్రాణాలని బలి తీసుకో. కరెక్టే ఖాన్. ఈ గుడ్డి నమ్మకమే ఎంతో మంది ప్రాణాలు తీసుకుంది మన దేశంలో. వా, టీ చాలా బాగుంది సార్. ఇంకెవరికో ఉందో లేదో కానీ వీడి మూఢనమ్మకం ముగించాలి సార్. ఎందుకు? అరే సార్, వాడు పొద్దున వేసిన టీని 4 సార్లు వేడి చేసేస్తున్నాడు, ఇతనేమో వారేవా అంటున్నాడు. సార్, దీంట్లో ఏదైనా లోపం ఉందా? ఏం తక్కువ లేదు, అంతా బానే ఉంది. చాలా బాగుంది. టీ ఎంత బాగుందో తెలుసా?